ఇది ఒక విషాద సందర్భం. సంవత్సర కాలం గడిచింది. ఒక యంగ్ జర్నలిస్టు, ఒక ప్రామిసింగ్ ఫ్యూచర్ ఉన్నటువంటి అమ్మాయి అర్ధాంతరంగా తనకు తాను మరణ శాసనం రాసుకుంది. ఇది వ్యవస్థ చేసిన హత్య. శ్రీనిధి, సుభద్ర చెప్పినట్టు ఈ ఒంటరితనం అనేది ఇండివిజువల్ కాదు, ఇది సామాజిక ఒంటరితనం. మనిషికి మనిషే దూరం రా, ఇది మాయాలోకపు ధర్మం రా అని మధ్య ఒక పాటలో చూశాను. ఆ అమ్మాయి గురించి, స్వేచ్ఛ గురించి తన వీడియోసు, తన ఇంటర్వ్యూసు, తన జర్నలిస్ట్ జీవితం అంతా చూసిన తర్వాత ఇట్లాంటి కూతురు ఉంటే బాగుంటుంది అని ఎవరైనా అనుకుంటారు. సుభద్ర చెప్పింది తను నా కూతురని, విమల చెప్పింది తను నా కూతురని. ప్రతి ఒక్కరూ ఈ ఏజ్, మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా స్వేచ్ఛ మా కూతురు అయితే బాగుంటుంది అనుకున్నాం. కానీ స్వేచ్ఛ మరణం. నిప్పులు చెరుగుతూ నింగికెగిరితే నివిడాశ్చర్యంతో వీరే, రక్తం కక్కుతూ నేల కొరిగితే, రక్తం కక్కుతూ నేల కొగిరితే ఒరిగితే అని శ్రీశ్రీ అంటాడు. విజయాలని స్వీకరించినంత ఈజీగా అపజయాలను స్వీకరించటం కుదరదు. మన మరణం కూడా తన మరణం కూడా ఒక ప్రశ్నలాగా మిగిలిపోయింది. జవాబులు వెతుక్కోమని మనకే చెప్పినట్టుంది. మన పిల్లలందరూ ఈ జనరేషనే, 35-40 ఏళ్ల పిల్లలు జీవితంలో విజయాలనే కాదు అపజయాలను కూడా స్వీకరించాలి, ఒడిదుడుకులను కూడా ఎదుర్కోవాలి. అనుకున్నవన్నీ జరగవు అని పాత ఫిలాసఫీని వినే ఎంత ఓపిక ఈ కాల పిల్లలకు లేదు. మరి వీళ్ళని ఎట్లా కాపాడుకోవాలి? వీళ్ళ ఒంటరితనాన్ని ఎట్లా పోగొట్టుకోవాలి? ఎట్లా పోగొట్టాలి? ఏం ధైర్యం ఇవ్వాలి? ఇందాక శ్రీనిధి చెప్పింది, మాకు అప్పుడప్పుడు కాల్ చేస్తుండండి, మమ్మల్ని స్వాతంత్రపరచండి, మేమున్నామనే ధైర్యం ఇవ్వండి. ఎస్, మనం ఈరోజు చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని తను చెప్పింది. ఆ దిశగా మనం ఆలోచించాలని, యంగర్ జనరేషన్కి మనం ఇచ్చేటటువంటి, వాళ్ళు మనను లెక్క చేయకపోవచ్చు, మీరంతా పాసింగ్, మీరందరూ ఖాళీ చేయండి అని అంటే అనిండొచ్చు. మీరు ఖాళీ చేస్తేనే మా భవిష్యత్తు ఉంటుంది అని చాలామంది పిల్లలు అనటం మనం వింటున్నాం. ఎస్, మనం ఖాళీ చేస్తాం, కానీ వాళ్లకు వీపు మీద నిమురుతూ వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సినటువంటి కర్తవ్యాన్ని కూడా మనం మోయాలని చెప్పేసి భావిస్తూ, స్వేచ్ఛకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.